I had gone through that away roles రావడం, but I had to cut myself off from the industry for 6 months just to wait that to get through that phase, and then again people come with new line and new characterization, new imagination. So I had to sit idle for 6-7 months to erase that. నేను ఓకే చేసేసి ఉండుంటే ఇమీడియట్గా ఈరోజు ఈ ఫిలిం చేసేదాన్ని కాదు. సో ఐ హ్యాడ్ టు వెయిట్. సో ఈజీ కదా, ట్రాన్సిషన్ ఫేస్ అనేది చాలా కష్టం. సో యూ బీయింగ్ ఎ రైటర్, అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా లైక్ చలం గారి రచనలు మీ మీద కొంచెం ప్రభావం చూపిస్తానే కానీ కొంచెం హ్యాపీ అనిపించింది. సో యూ బీయింగ్ ఎ రైటర్, యూ బీయింగ్ అన్ ఆరేటర్, సో లిజనింగ్ టు ద స్క్రిప్ట్స్ లేదంటే లిజనింగ్ టు యువర్ క్యారెక్టర్ ఆర్క్స్, మీరు కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ మీరు ఇవ్వగలుగుతున్నారా ఇప్పుడు? లేదు దిస్ వుడ్ ఫిట్, ఎందుకంటే యూ మైట్ హ్యావ్ a different perception towards the character, or you will add some angle so that అంటే ఇప్పుడు ఒక మేల్ డైరెక్టర్ లేదంటే ఒక మేల్ పర్సన్, అంటే మేల్ ఫీమేల్ అని కదా, ఒక డైరెక్టర్ యాడ్ చేస్తున్న పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ సెన్స్. లేదు ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేయాలి లేదంటే ఇలాగా నడుచుకోవాలి అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉంటుంది. దట్ టు బీయింగ్ ఎ రైటర్ యూ విల్ హ్యావ్ మోర్ సెన్స్ టు ఇట్. సో ఆర్ యూ ఏబుల్ టు యాడ్ ఇట్ నౌ? I had that right from the beginning, coming from the theatre background. When I was doing plays, అది అక్కడి నుంచే నాకు ఇన్కల్కేట్ అయ్యింది. అది నాకు ఫస్ట్ నుంచి ఉండింది, కానీ వెదర్